స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్నారా? లేదంటే అసలు స్టార్ట్ చేయడానికే భయంగా ఉందా? చూడండి, చాలామంది డబ్బులు పోగొట్టుకోవడానికి కారణం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అస్సలు కాదు. ప్రాబ్లం అంతా వాళ్ల మైండ్సెట్లో ఉంది. ఒక చిన్న మైండ్సెట్ షిఫ్ట్, అదే మార్కెట్లో గెలుపుకి ఓటమికి మధ్య ఉన్న తేడా. మరి ఈరోజు ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మార్కెట్లోకొచ్చే ప్రతి 10 మందిలో ఏకంగా 9 మంది తమ డబ్బులు ఎందుకు లాస్ అవుతారు? ఇది జస్ట్ బ్యాడ్ లక్ కాదు, వాళ్ళందరూ తెలిసి చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పుంది. ఏంటో తెలుసా అది? దీనికి కారణం సింపుల్, 90-90-90 రూల్. అంటే 90% మంది కొత్త ట్రేడర్లు తమ డబ్బులో 90% మొదటి 90 రోజుల్లోనే పోగొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు స్టాక్ మార్కెట్ను ఒక బిజినెస్లా చూడరు. వాళ్లకు అదొక లాటరీ టికెట్. ఇవ్వాల కొంటే రేపటికి కోటీశ్వర్లైపోవాలి. బస్ ఆ ఒక్క ఆశ వాళ్లను పూర్తిగా ముంచేస్తుంది. సరే, మరి ఈ సైకిల్ నుండి బయటపడడం ఎలా? దానికి సమాధానం ఒక్కటే, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. మార్కెట్లో ఎప్పుడూ ఇద్దరుంటారు. ఒకరు జూదగాడు, ఇంకొకరు వ్యాపారవేత్త. పదండి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటో క్లియర్గా చూద్దాం. చూడండి, ఒకవైపు టెన్షన్తో, ఎమోషన్స్తో ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యే జూదగాడు, మరోవైపు ఎంతో ప్రశాంతంగా ఒక పక్కా ప్లాన్తో తన బిజినెస్ని రన్ చేసే వ్యాపారవేత్త. ఇద్దరూ చేసేది ట్రేడింగే, కాని వాళ్ళ రిజల్ట్స్లో మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. అసలు ఎందుకలా జరుగుతుందో చూద్దాం. తేడా చాలా సింపుల్. జూదగాడు ఆ థ్రిల్ కోసం, ఆ ఎక్సైట్మెంట్ కోసం ట్రేడ్ చేస్తాడు. ఒక్క ట్రేడ్లోనే తన క్యాపిటల్లో 20%, 30%, కొన్నిసార్లు 50% కూడా రిస్క్ చేస్తాడు. కానీ ఒక ప్రొఫెషనల్, ఒక బిజినెస్ మ్యాన్ మార్కెట్లో బతికి ఉండటం కోసం ట్రేడ్ చేస్తాడు. వాళ్ళ ఫస్ట్ గోల్ సర్వైవల్. అందుకే ఏ ట్రేడ్లోనైనా 1 లేదా 2% కంటే ఎక్కువ రిస్క్ చెయ్యడు. చూడండి, గ్యాంబ్లర్కి లాస్ వస్తే అది ఓటమి, కానీ బిజినెస్ మ్యాన్కు లాస్ అనేది జస్ట్ బిజినెస్ రన్ చేయడానికి అయ్యే ఖర్చు. అచ్చ మనం షాప్కి రెంట్ కట్టినట్టు. ఇక్కడే అసలైన మైండ్సెట్ షిఫ్ట్ రావాలి. మన ట్రేడింగ్ అకౌంట్లోని డబ్బును డబ్బులా చూడకూడదు. దాన్ని మన వ్యాపారం యొక్క ఇన్వెంటరీ లేదా రా మెటీరియల్గా భావించాలి. గుర్తుంచుకోండి, అది లాటరీ టికెట్ కాదు, అది మన బిజినెస్కి ముడిసరకు. ఒక కిరాణా షాప్ ఓనర్ ఏం చేస్తాడు? ఆలోచించండి. తన దగ్గరున్న డబ్బుతో సరుకులు కొంటాడు, అదే అతని ఇన్వెంటరీ. ఆ సరుకుల్ని అమ్మి లాభం సంపాదిస్తాడు. ట్రేడింగ్ కూడా సేమ్ టు సేమ్ అంతే. మన డబ్బు అంటే మన క్యాపిటల్తో మనం స్టాక్స్ కొంటాం, అవే మన ఇన్వెంటరీ. వాటిని సరైన టైంలో అమ్మి ప్రాఫిట్ తీసుకుంటాం. ఎంత సింపుల్ కదా! షాప్లో సరుకైపోతే షాప్ మూసేయాల్సిందే. అలాగే మన క్యాపిటల్ అయిపోతే ట్రేడింగ్ బిజినెస్ కూడా మూసేయాల్సిందే. సరే, ఈ బిజినెస్ మైండ్సెట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఊరికే చెప్పట్లేదు, దీని వెనక ఉన్న మ్యాథ్స్ చూస్తే షాక్ అవుతారు. దీన్నే ద మ్యాథ్ ఆఫ్ రూయిన్ అంటారు. అంటే సర్వనాశనం చేసే లెక్క. ఒక్క పెద్ద లాస్ మనల్ని గేమ్ నుంచే పర్మనెంట్గా ఎలా బయటికి పంపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్స్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. మన క్యాపిటల్లో 10% పోగొట్టుకున్నామనుకోండి, దాన్ని రికవర్ చేయడానికి మనకు జస్ట్ 11% గెయిన్ వస్తే చాలు. కాని అదే ఒకే ఒక్క ట్రేడ్లో 50% పోగొట్టుకుంటే కథ మారిపోతుంది. పోయిన డబ్బు తిరిగి రావాలంటే ఏకంగా 100% ప్రాఫిట్ చేయాలి. అంటే ఉన్న క్యాపిటల్ని డబల్ చేయాలి. అది ఎంత కష్టమో ఆలోచించండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. 50% లాస్ నుండి రికవర్ అవ్వడం అంటే అచ్చం ఇలాంటిదే, ఓ పెద్ద కొండెక్కడం లాంటిది. అది కూడా ముందుకు వెళ్ళడానికి కాదు, కేవలం మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికి తిరిగి రావడానికే మాత్రమే. అందుకే స్మార్ట్ ట్రేడర్స్ ఎప్పుడూ ప్రాఫిట్స్ కంటే ముందు లాసెస్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచిస్తారు. సరే, మరి ఇలాంటి పెద్ద నష్టాల నుంచి మన ఇన్వెంటరీని అంటే మన క్యాపిటల్ని ఎలా కాపాడుకోవాలి? దీనికోసం ప్రొఫెషనల్స్ ఎలాంటి టూల్స్ వాడతారో ఇప్పుడు చూద్దాం. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఈ ఒక్క నంబర్లో ఉంది, 1%. దీన్నే గోల్డెన్ 1% రూల్ అంటారు. రూల్ చాలా సింపుల్. మన మొత్తం క్యాపిటల్లో ఏ ఒక్క ట్రేడ్లోనూ 1% లేదా మ్యాక్సిమం 2% కంటే ఎక్కువ రిస్క్ చేయకూడదు. ఎందుకు? ఆలోచించండి. దీనివల్ల మనం వరుసగా 10 సార్లు ఓడిపోయినా మన ఇన్వెంటరీలో ఇంకా 90% డబ్బు సేఫ్గా ఉంటుంది. అంటే మన షాప్ క్లోజ్ అవ్వదు, మనం గేమ్లోనే ఉంటాం. ఇక రెండో ఆయుధం స్టాప్ లాస్. దీన్ని మన ఇన్వెంటరీకున్న ఎక్స్పైరీ డేట్ అని అనుకోవచ్చు. ఒకవేళ మనం తీసుకున్న ట్రేడ్ రాంగ్ అయితే మనం ముందే సెట్ చేసిన ఒక పాయింట్ దగ్గర ఆటోమేటిక్గా లాస్ని కట్ చేస్తుంది.
ఇది మనకొక సేఫ్టీ నెట్ లాంటిది. ఒక షాప్లో పాలు పాడైపోతే ఏం చేస్తారు? వెంటనే పడేస్తారు కదా, లేదంటే ఆ వాసనకి మిగతా సరుకులు కూడా పాడైపోతాయి. నష్టాల్లో ఉన్న ట్రేడ్ కూడా అచ్చం అలాంటిదే. దాన్ని సరైన టైంలో కట్ చేయకపోతే అది మన మొత్తం క్యాపిటల్నే తినేస్తుంది. చూడండి, చిన్న లాస్ని యాక్సెప్ట్ చేయడం ఒక ప్రొఫెషనల్ లక్షణం. లేదు ఇది మళ్ళీ పైకొస్తుంది అని హోప్తో వెయిట్ చేయడం గ్యాంబ్లర్ లక్షణం. ఓకే, రూల్స్ అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు దీన్నంతటినీ కలిపి ఒక పక్కా బిజినెస్ ప్లాన్గా ఎలా మార్చాలి? అంటే సర్వైవల్ స్టేజ్ నుండి సక్సెస్ స్టేజ్కి మన జర్నీ ఎలా ఉండాలో చూద్దాం. ఒక నిజం మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్లో మొదటి 1 నుండి 3 సంవత్సరాలు డబ్బు సంపాదించడానికి కాదు, నేర్చుకోవడానికి. ఇదొక ట్యూషన్ ఫేజ్ లాంటిది. ఈ టైంలో మన మెయిన్ గోల్ ప్రాఫిట్స్ కాదు, మన క్యాపిటల్ని కాపాడుకుంటూ మార్కెట్లో బతికి ఉండటం అంతే. ఇది గనక చెయ్యగలిగితే నమ్మండి, మనం అప్పుడే 95% మంది కంటే ముందున్నట్లే. సరే, మరి రేపటి నుండి ఏం చేయాలి? ఇదిగో సింపుల్ యాక్షన్ ప్లాన్. నంబర్ 1, ఎమర్జెన్సీ ఫండ్స్. అప్పు చేసిన డబ్బు లేదా ఇంటి ఖర్చుల డబ్బుతో అస్సలు ట్రేడింగ్ చేయొద్దు. నంబర్ 2, ప్రతి ట్రేడ్కి 1% రూల్. ఇది మర్చిపోకూడదు. నంబర్ 3, ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందే మన ఎగ్జిట్ పాయింట్ అంటే స్టాప్ లాస్ ఏంటో క్లియర్గా తెలిసి ఉండాలి. అండ్ నంబర్ 4, ప్రతి నెల మన ట్రేడ్స్ని రివ్యూ చేసుకోవాలి. మనం పెట్టిన రూల్స్ మనం ఫాలో అయ్యామా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మనం మన ఇన్వెంటరీని అంటే మన క్యాపిటల్ని కాపాడుకుంటే రేపు ప్రాఫిట్ సంపాదించే అవకాశాన్ని మార్కెట్ మనకు తప్పకుండా ఇస్తుంది. సో మన మొదటి పని కాపాడుకోవడం, రెండో పనే సంపాదించడం. చూడండి, మార్కెట్ రేపు తెరిచే ఉంటుంది, ఎల్లుండి తూడా. అవకాశాలు ఎక్కడికి పోవు. కానీ ప్రశ్న ఒక్కటే, మనం మార్కెట్లోకి ఒక గ్యాంబ్లర్లా క్యాసినోకు వెళ్తున్నామా, లేక ఒక బిజినెస్ మెన్లా మన షాప్ ఓపెన్ చేస్తున్నామా? ఆ ఒక్క నిర్ణయమే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కంటెంట్ అప్డేట్స్ కోసం.